వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఈనాటి కేంద్ర బడ్జెట్ చాలా నిరాశపరిచింది. నిరుద్యోగ యువతకు, రైతాంగానికి, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 25 మంది ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతా ఉన్నా ఆంధ్రప్రదేశ్కు గత దశాబ్దంగా చట్టపరంగా హక్కుగా సంక్రమించవలసినటువంటి ప్రత్యేక హోదా, మిగిలిన విభజన హామీలన్నిటి కూడా కలిసి నిధుల కేటాయింపు కానీ వాటి ప్రస్తావన లేకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని ద్రోహం మరోసారి చేసింది కేంద్ర ప్రభుత్వం. అలానే నిరుద్యోగ యువత కోట్ల మంది ఐఐటి, ఐఐఎంలో చదివినటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు దొరకనటువంటి దుస్థితి మొదటిసారి భారతదేశంలో ఉంది. వారికి ఎక్కడ కూడా భరోసా కల్పించలేదు. అలానే రైతాంగానికి సంబంధించి నిలువున మునిగిపోయిన రైతాంగం కనీస మద్దతు ధర పెంచమని, దాన్ని చట్టబద్ధం చేయమని అడిగితే ఊసేలేదు. రైతులు అప్పుల ఊబిలో మునిగిపోయినారు. వారికి అప్పు మాఫీ చేయమని ప్రజలు ఆశించినారు. అది కూడా ప్రస్తావనే లేదు. మొత్తానికి కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, రైతాంగానికి, నిరుద్యోగానికి తీవ్రమైనటువంటి నిరాశకు గురి చేసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.